జనగర్జనకు జగన్మోహనుడు సిద్ధమవుతున్నారు. ఏపీ సర్కార్పై సమర భేరీ మోగించేందుకు వ్యూహరచన చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు ప్రభుత్వంపై పోరాటానికి స్కెచ్ గీస్తున్నారు జగన్. ప్రజల పక్షాన కొట్లాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రైతులు, విద్యార్థులు, మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. డిసెంబర్ 11న రైతు సమస్యలపై వైఎస్ఆర్సీపీ ఆందోళనలు చేయనుంది. అలాగే డిసెంబర్ 27న కరెంటు ఛార్జీల పెంపునకు నిరసనగా ధర్నాలు చేయాలని ఆదేశించారు జగన్మోహన్ రెడ్డి. వచ్చే ఏడాది జనవరి 3న విద్యార్థుల కోసం రోడ్డెక్కేందుకు రెడీ అవుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం ఆందోళన చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద నిరసనలు చేపట్టనుంది వైఎస్ఆర్సీపీ. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రాంతి లైవ్లో అందిస్తారు. క్రాంతి, జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వచ్చి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ అమలు పరచట్లేదు, అలాగే రైతుల విషయం కావచ్చు, విద్యార్థులు పెరిగినటువంటి కరెంటు ఛార్జీలపైన, వీటన్నింటిపైన కూడా నిరసన కార్యక్రమాలకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం ఏంటి? ఎస్ రోజా, 2024 ఎన్నికల అనంతరం ఓటమి పాలైన వైసీపీ ప్రస్తుతం మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఓటమి తర్వాత వరుస సమావేశాలు పార్టీ నేతలతో నిర్వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి తాజాగా రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్య నాయకులు, అదేవిధంగా రాష్ట్ర స్థాయి నేతలందరితో కూడా సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ప్రజల మధ్య ఏ రకంగా ఉండాలి, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వానికి ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు 6 నెలల సమయం ఇచ్చాం. కానీ కూటమి ప్రభుత్వం 6 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇచ్చిన హామీలు అమలు చేయని పరిస్థితిలో ప్రజల తరపున మనం పోరాడాలి అంటూ కూడా నేతలకి దిశానిర్దేశం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా 3 రోజులు వివిధ కార్యక్రమాలకి పిలుపునిచ్చారు రాష్ట్ర స్థాయి వైసీపీకి సంబంధించి. దానిలో ప్రధానంగా తీసుకుంటే డిసెంబర్ 11 రైతుల సమస్యల మీద పోరాడేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే కూటమి నేతలు హామీ ఇచ్చారో 20,000 రూపాయలు సంబంధించి ఇస్తాము అనేది, దానికి సంబంధించి ఖచ్చితంగా ఇప్పటికీ అమలు చేయలేదు. మరోపక్క ధాన్యంకి సంబంధించిన ధర విషయంలో కూడా కూటమి నేతలు ధర పెంచకుండా తక్కువ ధరకే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. గిట్టుబాటు ధర ఇవ్వటం లేదు రైతులకి అనే అంశానికి సంబంధించి తీసుకుని డిసెంబర్ 11న అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టరేట్ల దగ్గరికి వెళ్ళి నిరసన తెలపడంతో పాటు కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఇక డిసెంబర్ 27 ఆ రోజు విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా కరెంటు ఛార్జీలు, పెంచిన కరెంటు ఛార్జీలకు సంబంధించి డిసెంబర్ 27న ఈ అంశం పైన నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అటు ఎస్సీ కార్యాలయాలతో పాటు సిఎండి కార్యాలయాలు ఈ అంశానికి సంబంధించి అక్కడికి బైక్ ర్యాలీలుగా వెళ్ళి ర్యాలీలు నిర్వహించి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెంచాయో అదేవిధంగా కరెంటు ఛార్జీలు పెంచమంటూ కూడా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కరెంటు ఛార్జీలు పెంచడంతో పాటు అది పెంచిన ఛార్జీలు పేదవారిపైన భారం పడుతుంది కాబట్టి పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలంటూ కూడా డిసెంబర్ 27న నిరసన చేయబోతున్నారు. అదేవిధంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర నిరసన తెలిపిన అనంతరం కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వనున్నారు. దాంతోపాటు జనవరి 3న విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని వెంటనే చెల్లించాలంటూ కూడా ఈ అంశం పైన జనవరి 3న నిరసన కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే వసతి దీవెనకు సంబంధించిన బకాయిలను కూడా వెంటనే ఇవ్వాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది ఈ అంశానికి సంబంధించి. మరోపక్క ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో ఏవైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయో అవి ప్రభుత్వం చెల్లించకుండా తాజాగా వచ్చిన కూటమి ప్రభుత్వం మీద ఆ భారం పడిన నేపథ్యంలో ఒక్కొక్కరికి అందరికీ ఖచ్చితంగా ఏవైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో దానంతా కూడా క్లియర్ చేస్తామంటూ కూడా విద్యాశాఖ మంత్రి లోకేష్ చెప్పిన నేపథ్యంలో తాజాగా వెంటనే ఆ బకాయిల్ని క్లియర్ చేయాలి, లేదు అంటే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ అంశం పైన జనవరి 3న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ కార్యాలయాల వద్ద నిరసన తెలుపుతుంతో పాటు కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. 3 రోజుల పాటు 3 వివిధ కార్యక్రమాలకి సంబంధించి అటు రైతులకి పెంచిన కరెంట్ ఛార్జీల మీద, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్, ఈ 3 అంశాల మీద కూడా ప్రజలతో పాటు వెళ్ళి అక్కడ కలెక్టరేట్ కార్యాలయాల దగ్గర నిరసన తెలిపి కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చేందుకు వైసీపీ రంగం సిద్ధం చేసింది. దాంతోపాటు ప్రజల మధ్యకి సంక్రాంతి తర్వాత ప్రతి నియోజకవర్గంలో 2 రోజులు ఉండే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కార్యాచరణ రూపొందించుకున్నారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి బుధ గురువారాల్లో ఆ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని మండలాల్లో అన్ని నాయకులందరితో కూడా చర్చించేందుకు కూడా ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్న పరిస్థితి ఉంది రోజా. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.